హలో ఆల్, పర్ఫెక్ట్ పన్నీర్ వెజ్ దమ్ బిర్యానీ చాలా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్, ఆలు, కాలీఫ్లవర్ ఇవన్నీ ఒక 70% వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని పన్నీర్ని క్యూబ్స్ లాగా మీకు కావాల్సినంత సైజులో కట్ చేసుకొని అందులో వేసుకొని 70% ఆఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత కొంచెం మన చంద్రికా ఫుడ్స్ కారం, మన చంద్రికా ఫుడ్స్ గరం మసాలా, చంద్రికా ఫుడ్స్ జీరా పౌడర్, ధనియా పౌడర్, నెక్స్ట్ అందులో కొంచెం కర్డ్ వేసుకొని ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని కొన్ని ఆనియన్స్ మాత్రం దాంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన స్పైసెస్ లవంగం, యాలకులు, ఆకు, చెక్క ఇవన్నీ వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ లెమన్ పిండుకొని ఇదంతా బాగా కలుపుకొని తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 30 minutes వరకు పెట్టుకోవాలి. ఈలోపు మనకు కావాల్సిన బిర్యానీ రైస్ లేదా నార్మల్ రైస్ని వాటర్లో సోక్ చేసుకోవాలి ఒక 1 hour బిఫోర్. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎక్కువ వాటర్ తీసుకొని అందులో స్పైసెస్ని మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ స్పైసెస్ యూస్ చేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే తక్కువ యూస్ చేసుకోవచ్చు. ఇందులో లవంగా, చెక్క, యాలకులు, పువ్వు, ఆకు, నెక్స్ట్ ఒక నిమ్మకాయ రసము, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మిర్చి ఇవన్నీ వేసి బాగా బాయిల్ అవ్వాలి. ఇది ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను రోజ్ పెటల్స్ యాడ్ చేసుకున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి. ఇది ఆప్షనల్, మీకు వద్దనుకుంటే ఊరుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రీవియస్గా 1 hour పాటు సోక్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని 90% వరకు బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఎందులో అయితే దమ్ పెట్టాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని రైస్ 90% బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని మనం ఫ్రిడ్జ్ నుంచి తీసిన పన్నీర్ని ఇంకో లేయర్ వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ రైస్, అగైన్ పన్నీర్ని ఇంకో లేయర్ ఆఫ్ పన్నీర్, అగైన్ ఇంకో లేయర్ ఆఫ్ రైస్ ఇలా వేసి నెక్స్ట్ మనం ఇందాక కొంచెం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత దీనికి మంచి ఎల్లోయిష్ కలర్ రావడానికి నెయ్యిలో కొంచెం మన చంద్రికా ఫుడ్స్ టర్మరిక్ పౌడర్ వేసిన తర్వాత అది బాగా కలిపేసి బిర్యానీ పైన వేస్తే ఎల్లోయిష్ కలర్ వస్తుంది. దీనిపైన టిష్యూస్ పెట్టేసి కొంచెం వాటర్ అలా చిలకరిస్తే దమ్ అనేది రావడానికి బాగుంటుందన్నమాట. దీనిపైన ఒక టైట్ క్లోజ్ లిడ్ పెట్టేసి ఆ లిడ్ పైన కూడా కొంచెం బరువైంది ఏదైనా రోకలి కానీ ఏదైనా పెడితే దమ్ బాగా పడుతుంది. ఇప్పుడు ఒక హై ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు మరియు లో ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు ఉంచి తీస్తే మన పర్ఫెక్ట్ వెజ్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆ పొగలు చూడండి, అబ్బా ఆ స్మెల్ అయితే అద్భుతం అంటే అద్భుతం అనుకోండి. మేము చెప్పిన ప్రాసెస్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో ఎలా ఉందో ట్రై చేసి మాకు చెప్పండి కమెంట్ ద్వారా. ఇదే పన్నీర్ దమ్ బిర్యానీ ఇంత ఈజీ మెథడ్లో మీరు ఎక్కడా చూసుండరు. Like, share and subscribe to our channel.